హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య ఛానల్. ఈ వీడియో కూర్గు డే 1కి కంటిన్యూషన్. లాస్ట్ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది అనిపించింది. డే 2 కూర్గు ట్రిప్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఈ పార్ట్ 1 వీడియోలో మేజర్గా 2 ప్లేసెస్ విజిట్ చేసాము. మొదటిది ఎలిఫెంట్ దుబారే క్యాంప్కి వెళ్తున్నాము. ఈ ఎలిఫెంట్ దుబారే క్యాంప్ కూర్గ్ డిస్టిక్ కుషాల్ నగర్ దగ్గర ఉంది. మడికేరి నుంచి నియర్లీ 28.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ టైమింగ్స్ ఉన్నాయండి. అవి మార్నింగ్ 9 to 11 వరకు. చూసారుగా లైన్ ఎంత ఉందో. ఈ లైన్ అంతా కూడా క్యాంప్ ఎంట్రీ కోసమే. కోవిడ్ వల్ల చాలా యాక్టివిటీస్ ఇప్పుడు లేవంట. ఇప్పుడు ఓన్లీ విజిటింగ్. అక్కడ ఇన్స్ట్రక్షన్ బోర్డు ఉంది, అక్కడ కంపల్సరీగా మాస్క్ ధరించాలని, ఇంకొకటి ఎలిఫెంట్స్ని టచ్ చేయొద్దని రాసి పెట్టారు. చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రివర్ని క్రాస్ చేయాలి. ఈ క్యాంప్ అంతా కూడా కావేరీ నది దగ్గరలో ఉంది. సో బోటింగ్ కంపల్సరీ. ఎవరికైనా 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. ఈ వ్యూ కోసము కొన్ని ఇమేజెస్ పెట్టాను, వాటిని చూడండి. చూస్తున్నారు కదా, ఎలిఫెంట్స్కి ఫీడింగ్ అయిపోయింది. వాటిని నడిపిస్తూ ఉన్నారు. కొన్ని ఎలిఫెంట్స్ని బాతింగ్ కోసమని తీసుకొచ్చారు. కోవిడ్కి ముందు వేరియస్ యాక్టివిటీస్ ఉండేవంట. 3 hours ఎలిఫెంట్ ఇంటరాక్షన్, 45 minutes బాత్ ఇన్ కావేరీ రివర్, అలాగే ఎలిఫెంట్స్కి ఫీడ్ ఇవ్వడం లైక్ రాగి, బనానా, జాగరీ, షుగర్ కేన్, కోకోనట్స్, ఇవన్నీ మన చేత పెట్టించేవాళ్ళంట. మన నెక్స్ట్ ప్లేస్ నిసర్గధామ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. దీన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. ఇది కావేరీ నది పైన ఉంది, నిసర్గధామ దగ్గర. దీనికి సపోర్ట్గా ఐరన్ రోప్స్తో కట్టేస్తున్నారు. బ్రిడ్జ్ సెంటర్లో ఉన్నాము. వ్యూ చూపిస్తాము పైనుంచి. వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం ఉంది. దీన్ని ఒక మినీ జంగిల్ అని అంటారు. చూస్తున్నారు కదా, రకరకాల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రకరకాల బ్యాంబూ ట్రీస్ ప్లాంటేషన్ ఉంది.
బ్యాంబూ ట్రీస్కి మధ్యలో రోడ్ వ్యూ చాలా బాగుంది కదా. అందుకే దీన్ని మినీ ఫారెస్ట్ అని అంటారు. చూస్తున్నారు కదా, రకరకాల చెట్లతో మినీ ఫారెస్ట్ లానే ఉంది. మనం కనుక లోపల నుంచి వెళ్తూ ఉంటే మనకు అదే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ డీర్ పార్క్ ఉంది, చూస్తున్నారు కదా, లోపల డీర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం డీర్స్కి డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు అంట. అవి కుకుంబర్స్ పెట్టచ్చు. చూస్తున్నారు కదా, పాప రూప్ రైడింగ్ చేస్తూ ఉంది. కింద చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది, కావేరీ నది. ఇక్కడ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫ్లో చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా కొన్ని ఇమేజెస్ పెట్టాను యూ కోసం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదుగా ఎగ్జిట్ అవుతున్నాము. వ్యూ చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, దగ్గరలో క్రౌన్ హోటల్ అని ఉంది, అక్కడ లంచ్ ఫినిష్ చేసాము. చూస్తున్నారుగా మా పాప తినే ముందు ప్లేట్ని ఎంత క్లీన్ చేస్తుందో. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వరేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.